వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడడం లేదు. వారు ఇప్పుడే సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. టెహరాన్ తోటి జరుగుతున్న పోర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు అమెరికా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. వేలాదిగా యుఎస్ బలగాలను పశ్చిమాసియాకు తరలించాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఆ దిశగానే అడుగులో పడుతున్నట్లుగా అమెరికన్ డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అనే ఫార్ములాను ఫాలో అవుతుంది రష్యా. ఇరాన్కు అన్ని విధాలుగా సాయం చేస్తుంది. పశ్చిమాసియా ఘర్షణల వేళ టెహరాన్కు మాస్కో వ్యూహాత్మకంగా మద్దతిస్తుంది. మిత్ర దేశమైన ఇరాన్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పుడు ఇరాన్ సుప్రీం ముజ్తబాకు అండగా నిలుస్తున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ నయా సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆచూకీ ఆరోగ్యంపైన ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేటట్లు కనిపించడం లేదు. అసలు ఆయన బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నీడలో ముజ్తబా రక్షణ పొందుతున్నాడన్న న్యూస్ వరల్డ్ వైడ్గా హల్చల్ చేస్తుంది. ఇరవై రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్లో నాటి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. తండ్రి మరణంతో 56 ఏళ్ల ముజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. మెరుపు దాడిలో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక ఆల్ జరీదా ప్రచురించిన కథనం దుమారం రేపుతోంది. అయితే బాంబు దాడుల తర్వాత ముజ్తబాను అత్యంత రహస్యంగా రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించినట్లుగా తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేటు వైద్య సదుపాయంలో ముజ్తబాకు ట్రీట్మెంట్ జరిగిందని, అక్కడే ఆయన కోలుకుంటున్నారన్న వార్తలు షికారులు చేస్తున్నాయి. ఇక భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ను మాస్కోకు తరలించినట్లుగా ఆల్ జరీదా వెల్లడించింది. కానీ ఆ కథనంపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. అలాగే రష్యాలో ఇరాన్ రాయబారి కజెం జలాలి తీవ్రంగా ఖండించారు. ఇక దీసన్ పత్రిక కథనం మరోలా ఉంది. ముజ్తబా ఇరాన్లోని సీనా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలిపింది. దాడుల్లో ఆయన 2 కాళ్లు కోల్పోయారని, కాలేయం తీవ్రంగా దెబ్బతిందని, ప్రస్తుతం కోమలో ఉన్నారని దీసన్ పత్రిక వెల్లడించింది. ఇక మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అసలు ముజ్తబా బతికే ఉన్నారో లేదో తనకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన చూడలేదు. ఆయన బతికి ఉంటే తన దేశం కోసం శరణు కోరడం మంచిదన్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా ముజ్తబా సమాచారం కోసం అమెరికా $10 మిలియన్ రివార్డును కూడా ప్రకటించింది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం రామారావు గారు, ఒకవేళ ముజ్తబా ఖమేనీ నిజంగానే కోమాలో ఉంటే లేదా తీవ్రంగా గాయపడి ఉంటే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం తదుపరి చర్య ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లోపల అధికారం కోసం అంతర్గత పోరు మొదలయ్యే అవకాశం ఉందంటారా రామ్మోహన్ రావు గారు? చక్రి, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. మధ్య ఆసియా మొత్తం మంటల్లో మాడుతున్నాయి, చూస్తున్నాము. ఇప్పుడు యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం ఉంటారు. అందుకని ఇదంతా అర్ధసత్యాలు అసత్యాలు అనుకోవాల్సింది. ఎందుకంటే ఒక్కో పత్రిక ఓ రకంగా రాస్తుంది. ఖుద్దు అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నారు, మొదట్లో అన్నారు 2-3 వారాలు కొనసాగుతున్నారు. సరిగ్గా ఇవాటికి యుద్ధం మొదలు 20 రోజులు, ఫిబ్రవరి 28 మొదలైంది, 19 మార్చిలో ఉన్నాం, అంటే 20 రోజుల నుంచి కొనసాగుతుంది. ఆయన అన్న ప్రకారం 3వ వారం కూడా దాటి రేపు 4వ వారానికి ప్రవేశిస్తుంది చూస్తున్నాము. కనుక ఆనాడు అమెరికా అధ్యక్షుడు దాడి మొదలు పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఇజ్రాయెల్ను అమెరికా కలిపి సంయుక్త దాడిలో పాల్గొన్నప్పుడు 25 ఫిబ్రవరి నాడు అలీ ఖమేనీ, చనిపోయిన అలీ ఖమేనీ ఏమన్నాడంటే, యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తా అన్నారు. కానీ ఆయన జీవితం ముగిసిపోయింది, అలీ ఖమేనీ చనిపోయారు. తర్వాత 5 రోజులకు సంతాపం కూడా వ్యక్తం చేస్తూ మన భారతదేశం సంతాపం ప్రకటించింది. కానీ ఆయన చనిపోయిన యుద్ధ నైపుణ్యం గల ఇరాన్ మొదటి నుంచి కూడా
గెరిలా యుద్ధ నైపుణ్యం, దాంతో పాటు మొండి పట్టుదల, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు పోయి వాళ్ళ అది నాయకత్వాన్ని కొనసాగించారు. చూశాం కదా, ఒక నాయకుడు పోతే మొత్తం కూలిపోయినట్టు కాకుండా, గతంలో మధ్య యుగాల్లో రాజకీయాలు ఎట్లా ఉంటుండే అంటే, రాజులు రాజ్యాలు ఎట్లా ఉంటుండే అంటే, రాజుని చంపేస్తే రాజు తల నరికేస్తే రణమా శరణమా, రాజును చంపేయడం లేకుంటే రాజును మనం శరణు కోరడం రాజు అంటే అప్పుడు యుద్ధం ముగిస్తుంది. ఇక్కడ పెద్ద తల ఎగిరిపోయిన రెజ్యూమ్ మార్పు కోరుకున్నది అమెరికా, కానీ అక్కడ పర్సన్ మారిపోయాడు, చనిపోయిన తర్వాత ముస్తఫా ఖొమైనీ 10 రోజులు 12 రోజుల తర్వాత కదా ఆయన బయటకు వచ్చింది. అంటే ఆయన నాయకత్వాన్ని అంగీకరించింది అక్కడి సుప్రీం కౌన్సిల్. కనుక సుప్రీం కౌన్సిల్ అంత పకడ్బందీగా నిర్మించాడు. అలీ ఖమైనీ చనిపోయే ముందు నిజంగా చెప్పాలంటే 3వసారి అధికారం మార్పిడి. మొట్టమొదటిసారి ఏమో 69లో ఎప్పుడైతే మన 79లో మనకు మన 69లో మొట్టమొదటిసారి ఇస్లామిక్ విప్లవం వచ్చిందో 10 ఏళ్ళు అప్పటి పాత ఖమైనీ ఉంటే, ఆ తర్వాత అలీ ఖమైనీ నాయకత్వం వెంటనే తీసుకున్నాడు. ఎందుకంటే ఖమైనీ ఆయతుల్లా అనేది ఒక మతపరమైన పదవి కనుక వెంటనే సుప్రీంగా తీసుకున్నారు. అధ్యక్షుడు ఉంటారు, మిగతా మంత్రివర్గం అంత ఉంటుంది, కానీ తీసుకున్నారు. ఈ సరిగ్గా 37 ఏళ్ల తర్వాత, మొత్తం 47 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఇస్లామిక్ విప్లవం వచ్చి. రెండోసారి నాయకత్వం మరి అలీ ఖమైనీ చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం అంటే ఆ అంచెలు అట్లా అంత పకడ్బందీగా ఉంచుకున్నారు. కనుకనే ఇరాన్ ఏం చేయలేకపోతుంది అమెరికా అక్కడ. నాయకుడు చనిపోగానే, మన సుప్రీం లీడర్ చనిపోగానే మొత్తం సరెండర్ అయిపోతారని అనుకున్నాడు ఆయన అమెరికా అధ్యక్షుడు, కానీ అది కాలేదు. ఇప్పుడు ముస్తఫా ఖమైనీ గురించి 3 వార్తలు వస్తున్నాయి. ఒకటేమో రష్యాలో ఉన్నాడు, రెండోదేమో మన ఇరాన్ లోనే ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మూడోది మొత్తం చనిపోయింది. ఇట్లా 3 రకాల వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా చక్రి, ఆ యుద్ధ సమయంలో అసత్యాలు అసత్యాలు రాజ్యమవుతాయి. ఏది సత్యం ఏది అసత్యం కూడా చెప్పలేము మనం, ఏది కూడా. అయితే రామారావు గారు, తండ్రి మరణం తర్వాత ముజ్తబా పగ్గాలు చేపట్టడం ఇరాన్ ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందంటారు? ఇది ఒక మతపరమైన నాయకత్వంగా కాకుండా వారసత్వ రాజకీయంగా మారుతుందన్న విమర్శను ఇరాన్ ఎలా ఎదుర్కోగలదు రామారావు గారు? ఎట్లా యుద్ధాన్ని ఖచ్చితంగా ఈ గెరిల్లా తంత్రం ఉన్నది, మొండివాడు ఇరాన్ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది అంటున్నాడు. చాలా మంది ఏమనుకున్నారంటే 2 వారాల్లో ముగిసిపోతుంది యుద్ధం, సమస్య లేదు, ఇరాన్ లొంగిపోవాల్సిందే, ఇంకోటి లేదు అనుకున్నారు. కానీ ఇరాన్ చాకచక్యంగా రెండు పద్ధతుల్లో యుద్ధం చేశారు. ఒకటేమో భౌతికమైన యుద్ధం, అంటే క్షిపణులు ఎదుర్కోవడం, ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి వస్తున్న ఈ క్షిపణులు ఎదుర్కోవడం, దాన్ని డ్రోన్ల ద్వారా అతి తక్కువ ఖర్చుతోని, డ్రోన్ల యుద్ధం తక్కువది కాదు, వ్యూహాత్మకంగా వాళ్ళు ₹1,00,00,000 విమానాలు వ్యర్థం చేసుకుంటే వీళ్ళు ₹1,00,000 యుద్ధం చేశాం, అంతే కదా. ఆర్థికంగా మనకు తక్కువ ఆయుధ నష్టంతో ఇరాన్ యుద్ధం చేస్తుంది. రెండో యుద్ధం ఏంటంటే మిత్రపక్షాలు, అంటే అమెరికా మిత్రపక్షాలు, అమెరికాకు సహకారం చేస్తున్న గల్ఫ్ దేశాలు 7 దేశాల మీద దాడి మొదలుపెట్టింది. అందుకని 3 దేశాలతో మొదలైన యుద్ధం 13 దేశాలకు విస్తరించింది. గల్ఫ్ కంట్రీ యుఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, 5-6 దేశాల మీద మీరు అమెరికా స్థావరాలను మీ దగ్గర పెట్టుకున్న మిలిటరీ స్థావరాలు